మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు. సతీష్ కుమార్ ఫోన్ డేటాని కూడా పరిశీలిస్తున్నారు. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్స్ ని పరిశీలించారు. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేరుగా హైకోర్టుకి నివేదిక ఇవ్వనున్నారు. సతీష్ కుమార్ మృతిపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. గుంతకల్లు రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి 1 గంటకి ట్రైన్ ఎక్కాడు సతీష్ కుమార్. 1 గంట 20 నిమిషాలకి డిస్కంఫర్ట్ గా ఉంది, కాస్త బాలేదు అని చెప్పి తన భార్యకి మెసేజ్ పెట్టాడు. అయితే ఎందుకు మెసేజ్ పెట్టాడు? 70 అడుగుల దూరంలో డెడ్ బాడీ పడిపోతే మొబైల్ ఎందుకు దెబ్బతినలేదు? ఎలాంటి డ్యామేజ్ లేదు. మర్డర్ కేసు నమోదు చేశారు, సరే హత్య చేసింది ఎవరు? ఇలా అనేక ప్రశ్నలు పోలీసులకి సవాల్గా మారాయి. ఇప్పుడు సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన సమయం నుంచి ప్రతి డాట్ ని కూడా కలిపే కొద్దీ చిక్కుముళ్లు కనిపిస్తున్నాయి. పరిష్కారం దొరకటం లేదు. ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? సతీష్ కుమార్ జర్నీ టైం లైన్ ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎక్కడైతే ఆ గుంతకల్ రైల్వే స్టేషన్లో వచ్చి 13వ తారీఖు రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాడో తిరుపతి వెళ్లేందుకు ప్రస్తుతం నేను అదే పార్కింగ్ వద్ద ఉన్నా. ఎక్కడైతే చివరిసారిగా హత్యకు ముందు సతీష్ కుమార్ ఈ సీసీ కెమెరాలోనే ఆయన విజువల్స్ రికార్డ్ అయినాయి. ఇక్కడే పార్కింగ్ చేసినటువంటి ఆయన వాహనం కూడా పోలీసులు కూడా గుర్తించడం కూడా జరిగింది. సరిగ్గా 11:50 అంటే 13వ తేదీన 11:50 పార్కింగ్కి వచ్చినటువంటి సతీష్ కుమార్ తన బైక్ని ఇక్కడే పార్క్ చేసి అనంతరం ఏదైతే 12:45 వెళ్ళేటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్లో తిరుపతికి వెళ్ళి క్రమంలో కోమలి వద్ద డెడ్ బాడీ కనిపించింది. సతీష్ కుమార్ అసలు ఏ విధంగా 13వ తారీఖున రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్తుండగా చనిపోయాడో అవన్నీ కూడా మినిట్ టు మినిట్ మీకు ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ 13వ తారీఖున ప్రయాణించినటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రస్తుతం నేను ఉన్నాను. A1 బోగిలో ఎంతమంది ప్యాసింజర్లు ఉంటారు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మినిట్ టు మినిట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇదే సీట్లో ఆ రోజు 29వ నెంబర్ సీట్ నెంబర్ ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది A1 బోగిలో ఉన్నటువంటి 29వ నెంబర్ సీట్ లోయర్ బెర్త్, సైడ్ లోయర్ బెర్త్. ఇక్కడే ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్తున్నాడు. ఏదైతే పరకామణిలో చోరీకి సంబంధించి సిఐడి విచారణకు ఆయన హాజరైతే వెళ్తుండగా మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు అనుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ సోదరుడు ఎవరైతే హరి ఉన్నాడో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే గుత్తి రైల్వే పోలీసులు సతీష్ కుమార్ది అనుమానాస్పద మృతి కాదు హత్య కేసుగా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును తాడిపత్రి పోలీసులు కూడా బదిలీ చేయడం కూడా జరిగింది. తిరుపతి వెళ్ళిన తర్వాత ఏవీఎస్ఓ సతీష్ కుమార్కి సంబంధించిన బ్యాగ్ 11 నెంబర్ సీట్ కింద ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ బ్యాగ్లో ఏముంది ఏంటనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. 13వ తారీఖు రాత్రి ఇదే సమయానికి అంటే సరిగ్గా నేను చూపిస్తున్నాను, కోమలి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కోమలి దాటిన తర్వాత దాదాపు ట్రైను 100 కిలోమీటర్ల పైన స్పీడ్తో వెళ్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. స్పీడ్ ఎంతలో వెళ్తుంది ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. 100 కిలోమీటర్ల పైన స్పీడ్తో వెళ్తుంది. నేను కోమలి దగ్గర ఉన్నాను. ఈ కోమలి దాటిన తర్వాత అంటే మరికొద్ది నిమిషాల్లోనే ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడు. అయితే లోపల నుంచి బయటకు వచ్చే సమయంలో ఇక్కడ మరొక వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఆయన కోసం హత్య చేయడానికి? ఎందుకంటే సేమ్ ఆ రోజు కూడా ఇదే ట్రైన్లో ప్రయాణించాడు. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఆ రోజు కూడా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి నెత్తురు మరకలు లేవు, బ్లడ్ శాంపిల్స్ కూడా కనిపించడం లేదు. అయితే ఆ రోజు ఆయన బయటికి వచ్చే సమయంలో ఇక్కడ మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేది కూడా పోలీసులు విచారణ తేలాల్సింది. హత్యకు గురయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కాబట్టి ఎక్కడైతే హత్యకు గురయ్యాడో ఈ ట్రైన్లోనే ఇక్కడే అతను ఎవరైనా తలపై కొట్టి అనంతరం ఇక్కడి నుంచి కిందకు పడేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సరిగ్గా ఇదే సమయానికి 13వ తారీఖు రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో హత్యకు గురైనట్టుగా బలమైన వస్తువు ఆయన తలకు కొట్టి హత్య చేశారని ప్రాథమికంగా అటు పోస్ట్ మార్టం చేసినటువంటి నిపుణుల బృందం కూడా వైద్య బృందం
నిర్ధారించిన నేపథ్యంలో సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి నేను 1:52 అవుతుంది. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి కెమెరా ముందు రండి. ఎగ్జాక్ట్ ఇదే, ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడైతే ఉన్నారో ఇదే ప్రాంతంలో కోమలి దాటింది. ఇప్పుడే జస్ట్ ట్రైన్ కోమలి దాటింది. మీకు విజువల్స్ చూపిస్తున్నారు. ఇక్కడే టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడు. ఇక్కడ ట్రైన్ లో నుంచి కింద పడేశారా, అతనే పడ్డాడా, లేదంటే ప్రమాదవశాత్తు పడ్డాడా అనేది అయితే పోలీసుల విచారణ తేలాల్సింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది అసలైన మిస్టరీ అని చెప్పాలి. మరికొద్ది నిమిషాల్లోనే కోమలి దాటిన తర్వాత తాడిపత్రి రైల్వే స్టేషన్ వచ్చింది, మరికొద్ది నిమిషాల్లోనే. కానీ ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడు ఆ ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాను. 13వ తారీఖు రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆయన ట్రైన్ ఎక్కి సిఐడి విచారణకు బయలుదేరి వెళ్తుండగా హత్యకు గురయ్యారు. ప్రస్తుతం నేనైతే కోమలి ఎక్కడైతే హత్యకు గురయ్యాడో ఆ ప్రాంతం కూడా దాటేసి తాడిపత్రి దగ్గరికి వచ్చాను. ఇక్కడ దిగిపోయాను. ఇది మొత్తం మీద ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య ఎలా జరిగింది, ఆయన ప్రయాణం ఎలా సాగింది, అది ట్రాజిడీగా ఎలా ముగిసింది అనేది ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేశాను. కెమెరా పర్సన్ విజేత నరేష్, టీవీ 9 అనంతపురం.